నెల్లూరు బారాషాహి రొట్టెల పండుగలో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అందుకోసం ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. వైడుందని ముందుకు వెళ్తావా? అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు. ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు. ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ తప్పనిసరిగా వీ విల్ కంప్లీట్ దట్. 8th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లలు కూడా ఆహాలు ఏబీసీలు రానకుండా ఉన్నారని చెప్పి పేరెంట్స్ కమిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. పర్టికులర్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని అదే పరిస్థితి స్టాండర్డ్స్ మారాలని 100% అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్స్ సుమారుగా 33,000 పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఉంది. జియో 117 విత్డ్రా చేస్తూ జియో 21 తీసుకొచ్చాం. తద్వారా 9,600 పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు. ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు, కరెక్ట్ కాదని బలంగా నమ్మాను. ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేస్తాం. 10th క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు. ముందు మీరు చూస్తారు కదా, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు. సార్ ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత, పిల్లలు ఉంటారు. ముగ్గురు కలిసికట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకనామిక్ ఇయర్లో ఎంతవరకు వచ్చారు.